రామాయణం. రామాయణం ఒక మహాకావ్యము. దానిని రచించినది ఆదికవి శ్రీ వాల్మీకి. రామాయణము, మహాభారతము, భాగవతము మనకు మన పూర్వీకులైన మహారుషుల నుండి లభించిన సాంస్కృతిక సంపద. ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యము రామాయణం. రామాయణంలోని పాత్రలే మనకు ఆదర్శములు అనడంలో అతిశయోక్తి లేదు. రామాయణం అంటే రామ, ఆయనము అనే 2 పదాలు కలిసి రామాయణంగా అయింది. ఆయనము అంటే మార్గము, అనగా రాముని మార్గము, రాముడు నడిచిన మార్గము, రాముడు అనుసరించిన మార్గము అని అర్థం. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి, ఆచరించి, ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారి మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనం. రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజించబడ్డాయి. ఆ రామాయణంలోని శ్లోకమును అనుష్ఠానం ఛందస్సులో రాయబడ్డాయి. అంటే ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణము కూడా ఒక కథ మాదిరిగా నడుస్తుంది. కానీ అందులో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. రామాయణము హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన మతంలో కూడా ప్రచారంలో ఉన్నవి. మన దేశంలో కాకుండా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా వంటి మరియు మలయ దేశంలో కూడా ప్రచారంలో ఉంది. ఆ రామాయణము కాలము త్రేతాయుగము. రామాయణము ఉత్తరకాండంలో వాల్మీకి ఆశ్రమంలోని రాముని కుమారుడు అయిన లవకుశులు జన్మించారని ఉంది. కాబట్టి వాల్మీకి త్రేతాయుగం నాటివాడని కొందరి అభిప్రాయం. కానీ ఈ వాల్మీకి రామాయణం క్రీస్తుపూర్వం 4-5 శతాబ్దాల్లో రాయబడిందని మరికొంతమంది అంటారు. రామాయణంలోని వైష్ణవతత్వము క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో కానీ దాని తర్వాత కానీ చేర్చబడింది. ఎందుకంటే ఆ రామాయణం అసలు ప్రతిలో రాముడు విష్ణు అవతారము అని లేదు. తర్వాత కాలంలో రాముడు విష్ణు అవతారమని చేర్చబడిందని కొందరి అభిప్రాయం.